అనట్లేదు. ఇప్పుడు ఆయన వయసు అంతా అంటే యాక్చువల్ గా అందరూ ఏమంటున్నారంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల క్రితం ఒక పార్టీ పెట్టి ఇప్పటికి ఒక పదవి అందుకున్నారు. తర్వాత విజయ్ దళపతి గారు ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు ఇదే కోవలో కూడా ఇప్పుడు కనుక పార్టీ పెడితే నెక్స్ట్ 10 ఏళ్లలో ఏదో పదవి వస్తది, సీఎం అయ్యే ఛాన్స్ ఉంటది అనేది ఫ్యాన్స్ యొక్క వాదన. రారు సీఎం అవడం అంటే అంత ఆషామాషి కాదు. సినిమాల్లో హీరోగా ఎదగడం అంటే కూడా అంత ఆషామాషి కాదు. నేను సీఎం అవడం అంటే అనుమానం కుచ్చేసుకొని తిరగడం అనుకుంటున్నావా ఏంది? రాబోయే 10 ఏళ్లలో సీఎం అవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారా? 10 ఏళ్ల బట్టి పెట్టారు, ఏమయ్యారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పదవి ఏంటి? సీఎం అయ్యారా? డిప్యూటీ సీఎం అయ్యారు. వచ్చినామంటే అయిపోయాడు. ఆ సీఎం కుర్చీ ఎంట కట్టేశారా ప్రజలు? ఆయన ముట్టి కింద ఉందా సీఎం కుర్చీ? 10 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ 5 ఏళ్ల తర్వాత సీఎం అవుతారో లేదా డిప్యూటీ సీఎం గా కంటిన్యూ అవుతారో తెలియదు. సీఎం అవడం అన్నా, సినిమాల్లో హీరో అవడం అన్నా ప్రపంచానికి కనపడేంత రంగుల ప్రపంచం కాదు. ప్రపంచంలో తిరిగేటటువంటి రంగులు కాదు. దానికి ఒక కష్టం ఉంటుంది, ఒక ప్రయాసం ఉంటుంది, ఒక ఉరుకులు పరుగులు ఉంటాయి, ఒక చెమట ఉంటుంది, ఒక తిండి లేని తనం ఉంటుంది, ఒక నిద్ర లేని రోజులు ఉంటాయి. అటువంటి రోజుల్లో గడిపితేనే సినిమా హీరో అవుతాడు. అలాగే ఇటువంటి పదవి పట్టుకోవాలన్నా కానీ ఇంకా ఆయన రావచ్చేమో, ఇప్పుడైతే రారు. ఆయన వయసు 42 ఏళ్ళు. ఆయన వయసు 42 ఏళ్ళు. ఇప్పటికి కాదు, ఇంకా 10 ఏళ్ల వరకు కూడా ఆయన హీరోగానే ఉంటారు. ఆ తర్వాత కూడా హీరోగానే చేస్తారు. ఆయనకి 60-65 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడేమైనా రాజకీయాల వైపు మొగ్గు చూపుతారేమో కానీ ప్రజల మన్ననలు, ప్రజల ఆదరణ చూసి. అంతేగాని ఇప్పుడైతే మాత్రం ఆయన రాజకీయాల్లోకి రారు, వచ్చే ప్రసక్తి లేదు. ఇక వస్తే మాత్రం మనం ఏం చేయలేము. ఓకే, అంటే ఫ్యాన్స్ అందరూ ఎక్కడ పోయినా సీఎం అని అరవడం తప్ప వేరే మాట ఉండట్లేదు. మరి ఫ్యాన్స్ కి ఏం చెప్తాను? ఎవరు అరవలేదయ్యా. ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కూడా, ఏ న్యూస్ ఛానల్లో కూడా నేను వినలేదు. ప్రజలు సీఎం జూనియర్ ఎన్టీఆర్ గారని అరవడం నేను ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా. అసలు ఫస్ట్ నుంచే ఈతనని ఆ కుటుంబాలలో తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొని ఈయన ఎలా అవుతాడయ్యా సీఎం, ఈయన ఎలా వస్తాడయ్యా రాజకీయాలకు అని జరగని మాటలు. రారు. ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు అయితే రారు. ఇక వస్తే ప్రజలే సరైన సమాధానమే కానీ సరైన తీర్పే కానీ ఇస్తారు. ఓకే, థ్యాంక్స్.